పక్షపాతి ప్రతి ప్రణీత్ తదితరుల ఆశయాలు మోగితే ప్రచార రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ కొలువుల జాతర జయంతి వేడుకల్లో మళ్ళీ వచ్చే జయంతి అదే భూములలో చేసుకుంటామని కొంచెం మాకు కూడా కొంచెం హామీలు ఇస్తే బాగుంటుంది. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ కొలువుల జాతర చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి సీఎం రేవంత్ కు కానుకగా ఇవ్వాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రా రవితేజ గౌడ్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో ఏమో కానీ నిరుద్యోగులు కొట్టిన దెబ్బకు కేసీఆర్ గువ్వగొయ్యమందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవమని తెలిసి బీఆర్ఎస్ తెర వెనుక బీజేపీకి మద్దతు తెలుపుతుందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోని 50,000కు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల చావు డప్పులు మోగితే ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది పెళ్లి డప్పులు మోగుతున్నాయన్నారు. మళ్లీ జాబ్ క్యాలెండర్ సంవత్సరాన్ని ప్రకటించి గ్రూప్ 1 నుండి గ్రూప్ 4 వరకు ఉద్యోగుల భర్తీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి